నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఒక రకమైన విధ్వంసాలు కూటమి ప్రభుత్వ నాయకులు కానీ, కూటమి ప్రభుత్వం కార్యకర్తలు కానీ ప్రజలపైన, వైఎస్ఆర్సీపీ నాయకులపైన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, విగ్రహాలపైన ఇటువంటివి ఒకటేమిటి రాష్ట్రం అంతటా ఇదే పనిగా పెట్టుకొని దాడులు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా నిన్నటి రోజు తిరువూరు ఎమ్మెల్యే అయినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక కార్ పైకి ఎక్కి వేలాది మంది తెలుగుదేశం కార్యకర్తల అండతో వైఎస్ఆర్సీపీ ఎంపీపీ యొక్క భవనాన్ని కూలగొట్టాలని చెప్పి నడి రోడ్ల మీద తిరువూరులో హల్చల్ చేయడం జరిగింది. ఇతని చరిత్ర మనం ఈ యొక్క ఎమ్మెల్యే గారి చరిత్ర మనం గమనిస్తే ఈయన కేవలం వాక్చాతుర్యం బాగుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈయనను చేరదీసి ఏబిఎన్ TV5 వాళ్ళ యొక్క ఛానల్స్లో ఇతన్ని డిబేట్లకు పిలిచడం జరిగింది. ఆ డిబేట్లలో ఒక డిబేట్లో 3 సంవత్సరాల క్రితం విష్ణువర్ధన్ రెడ్డి అనే రాయలసీమకు చెందిన బీజేపీ నాయకుడిని లైవ్ డిబేట్లో చెప్పుతో కొట్టడం, ఈ యొక్క కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆయనను చెప్పుతో కొట్టడం లైవ్లో. ఆ రోజు వెంకటకృష్ణ కొలికపూడి శ్రీనివాసరావు గారిని వారించడం, ఇది తప్పు, నిన్ను ఇప్పటి నుంచి ఈ యొక్క డిబేట్లకు, టీవీ ఛానళ్లకు మేము నిన్ను బయటికి పంపిస్తున్నాం, నిన్ను పిలుచుకోము అని చెప్పిన వెంకటకృష్ణ మరుసటి రోజే మళ్ళీ డిబేట్లకు ఆహ్వానించడం, మరీ డిబేట్లలో ఆయన కూర్చోబెట్టడం, ఆయనతోనే మాట్లాడించడం. అంటే ఇటువంటి స్వభావం గల వ్యక్తులను ప్రోత్సహిస్తే, ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చి గెలిపిస్తే ఇటువంటివే పునరావృతం అవుతాయి. వీళ్ళ నుంచి మనం కొత్తగా ఆలోచించేది ఏముండదు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించడం, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, గెలిచిన తర్వాత వీళ్ళు విచక్షణ మర్చిపోయి మనకేదో ఒక అధికారం ఉందని చెప్పి అధికార మదంతో ఎదుటి వ్యక్తుల బిల్డింగ్లు కూలగొట్టడానికి జేసీబీలతో పోయిన చరిత్ర ఇంతవరకు ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాం మనం. ఒక ఎమ్మెల్యే జేసీబీ తీసుకొని పోవడం, ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం ఖండించకపోవడం, వాళ్ళు నిజంగా ఇటువంటి దాడులు ప్రేరేపిస్తున్నారా అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు పత్రికాముఖంగా మన వాళ్ళు అల్లర్లు చేయొద్దండి, మన వాళ్ళు గొడవలు చేయొద్దండి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ చేయాల్సిన నాయకులు అక్కడ కంట్రోల్ లేకోకుండా విచ్చలవిడిగా చేస్తున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రి గారు, దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు చెప్పే మాటలకు, ఇక్కడ జరిగే పనులకు ఏమన్నా సరి ఉంటున్నాయా ఆలోచన చేయండి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరు ప్రజలకు ఏవైతే ఇచ్చినారో హామీలు, ఆ హామీలు మీకు అధికారం ఇచ్చిన ప్రజలకు ఏవైతే చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు మీరు పాల్పడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ఏ విధంగా అయితే ప్రజలు ఘోర పరాజయం చెవి చూసిందో, మీరు ఇంతకంటే ఘోర పరాజయం చెవి చూడడానికి ఖచ్చితంగా 2029 ఇప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాయని మా మనవి.